హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. వైట్ మందారం, బేబీ పింక్ మందారం, ఎల్లో మందారం. ఈరోజు చామంతి ఫ్లవర్స్ విప్పిని. వైట్ చామంతి వర్షానికి చాలా బాగా వస్తున్నాయి. వైట్ చామంతి, వైట్, ఎల్లో, పర్పుల్ 3 కలర్స్ పెట్టాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. కాస్మోస్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ నుంచే సీడ్స్ వస్తాయి. చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. చిన్న చిన్న డబ్బాల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, ఇందులో పింక్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ మిడిల్లో జినియా ఫ్లవర్స్ ప్లాంట్ పెట్టాను. మట్టిలో అయితే చాలా బాగా వస్తాయి. కుండీల్లో రూట్స్ ఎక్కువ వెళ్ళవు, అందుకని ఇక్కడ పెట్టాను. జినియా ఫ్లవర్స్ కూడా సీడ్స్ నుంచి ఫ్లవరే ఎండిపోవాలి, బాగా డ్రై అయితే ఫ్లవర్ నుంచే సీడ్స్ వస్తాయి. వాటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ డైలీ వస్తాయి ఇయరంతా. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, పింక్, డార్క్ పింక్, వీటిల్లో లైట్ పింక్, డార్క్ పింక్, చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి. పింక్లో ఆరెంజ్ ఫ్లవర్స్ ఇవి. చుక్కమల్లి ప్లాంటు, ఇక్కడే కరివేపాకు ప్లాంట్ ఉంది. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, లెమన్ ఎల్లో, ఇయరంతా వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు కార్తీక మాసంలోనే వచ్చాయి ఇవి. ఇక్కడ బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, లైట్ పింక్. శ్రీలంక మల్లి ఫ్లవర్స్, శ్రీలంక మల్లి ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చేసినాయి ఫ్లవర్స్ చెట్టు నిండా. చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇవి. ఇయర్లో 8 months వస్తున్నాయి. చాలా బుషీగా ఉన్నాయి. వర్షానికి ప్లాంట్ కూడా చాలా బుషీగా వచ్చేసి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. వర్షం వాటర్కి ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే చాలా బాగా వస్తాయి. పింక్ ఫ్లవర్స్, చుక్కమల్లి ఫ్లవర్స్, ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. పారిజాతం ఫ్లవర్స్, కార్తీక మాసం నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయి పారిజాతం ఫ్లవర్స్. ఎక్కడో ఒక చోట ఒక కొమ్మకి వస్తూనే ఉన్నాయి. పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. ఈ ఫ్లవర్స్ ఇలా కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి పారిజాతం ఫ్లవర్స్. చాలా బాగుంటాయి. ఆరెంజ్, వైట్ 2 కలర్స్తో. ఎల్లో ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని ఎల్లో ఫ్లవర్స్ విప్పినాయి. సువర్ణగన్నేరు ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. వీటికి చిన్న చిన్న కాయలతో సీడ్స్ వస్తాయి. ఈరోజు కొన్ని వైట్ గన్నేరు ఫ్లవర్స్కి వస్తున్నాను. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. వీటిల్లో ఇంకా చిన్న ఫ్లవర్స్ ఉంటాయి, స్టార్ లాగా చిన్నగా, చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇవి కూడా 2 days కొయ్యకపోయినా చెట్టుకి చాలా బుషీగా ఉంటాయి. పింక్ మందారం, వైట్ మందారం, ఇక్కడ కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. నెక్స్ట్ డేకి కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ చిక్కుడు ప్లాంటు, క్రీపర్ ప్లాంటు ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. కొద్దిగా సపోర్ట్ అంటే చాలా బాగా వస్తాయి. ఈ చిన్న బౌల్లో నారు పోస్తున్నాను. మిడిల్లో పాలకూర సీడ్స్ పెడుతున్నాను.
లాస్ట్ ఇయర్ చిన్న చిన్న డబ్బాల్లో కూడా పాలకూర చాలా బాగా వచ్చింది. మట్టికి బాగా తడిసింది. ఇలా కొంచెం లూజ్ చేసి టమాటా సీడ్స్ నారు పోస్తున్నాను. ఈ డబ్బాని తీసుకెళ్ళి కింద మట్టిలో మొక్కల మధ్యలో పెడతాను. ఇక్కడైతే బర్డ్స్ ఉంచట్లేదు, నారు పోస్తే ఏమైనా కొరికేస్తూ ఉన్నాయి, రానివ్వట్లేదు. అలా మొక్కల మధ్యలో పెట్టేస్తే చాలా బాగా వస్తాయి. వర్షం కూడా డైరెక్ట్గా పడకుండా ఉంటుంది. గుబురుగా ఉన్న చోట మిడిల్లో కింద పెట్టేస్తాను. వర్షం డైరెక్ట్గా పడినా చిన్న చిన్న ప్లాంట్స్ పడిపోతూ ఉంటాయి. ఇలా నారు పోసినవి డైరెక్ట్గా వర్షం పడని చోటే పెట్టాలి. పాలకూర సీడ్స్ చిన్న బౌల్ కదా, కొన్నే పెడుతున్నాను. ఇవి కావాలంటే రూట్స్తో తీసి పెట్టుకోవచ్చు మళ్ళీ ఎందులోన్నా. కొంచెం కవర్ చేశాను మట్టితో. ఈ చిన్న బౌల్లో టమాటా నారు పోసాను. ఇక్కడ ఈ ట్రేలో తోటకూర వచ్చింది. ఈరోజు ఇంకా వాటర్ పోయలేదు, కొన్ని వాటర్ పోస్తున్నాను. చిక్కుడు మొక్కలు అయితే ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని పోస్తున్నాను. తులసి ప్లాంటు ఇక్కడ కొన్ని పోస్తున్నాను. హ్యాంగింగ్ పార్ట్స్లో సింక్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడైతే చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇంకొన్ని వాటర్ పోస్తున్నాను. వర్షం పడితే పోయక్కర్లేదు, పెద్ద వర్షం పడితేనే వస్తుంది, డైరెక్ట్గా పడదు ఇక్కడ వర్షం. టూ డేస్ నుంచి వర్షం లేదు. బెండ సీడ్స్ పెట్టాను, వచ్చినాయి కొన్ని. చామంతి కొమ్మ పెట్టాను, చిగురు బాగా వచ్చింది. ఇక్కడ ఆ మొక్కను తీసి కింద మట్టిలో పెడతాను. రూట్స్ బాగా వచ్చినాయి. లెమన్ ప్లాంటు ఇక్కడ కొన్ని నిమ్మకాయలు వచ్చినాయి. ఇప్పుడు చాలా బాగా పడినాయి. చెట్టు మొత్తం చాలా చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి.